వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు పూడికతీత పనులపై అలసత్వం వహించిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తొలుత గాంధీ జనసంఘం వద్ద కనిగిరి కాలువ పూడికతీత పనులకు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం సంగం పెన్నా బ్యారేజ్ వద్ద జల సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ పై అన్నదాతలతో మంత్రి సమావేశం నిర్వహించారు. సంగం బ్యారేజ్ పనులు పూర్తి చేయకుండానే విగ్రహాలు పెట్టుకున్నారని స్థానిక వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. చెరువులకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు సాగునీటిని సమర్థవంతంగా వాడుకునేదానికి ఈ పథకం పెద్ద ఎత్తున ఈ 100 రోజుల కార్యక్రమంలో మనం అందరం భాగస్వాములం అవుతాం. ప్రకృతి సౌందర్యంలో నుంచి వచ్చేటువంటి జలాన్ని మనం అనేక ప్రాజెక్టుల ద్వారా ఇటువంటి బ్యారేజీల ద్వారా వాటిని మనం ఒక్కొక్క స్థాయి నుంచి తెచ్చుకుంటూ వస్తే కృష్ణా పెన్నా నదిల యొక్క తుంగభద్ర నది మధ్యలో అనేక ఉపనదులు వీటన్నిటి నీటిని ఇవాళ సోమశిలలో మనం ఆపి సోమశిల క్రిందకు వచ్చేటప్పటికి బొగ్గేరు, బీరాపేరు అలా అనేక రకాలైనటువంటి ఉప ఏర్లని